బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన ఈ టైంలో ఆ మూవీ హీరోయిన్ల మీద ఫోకస్ పెంచుతున్నారు జనాలు. జస్ట్ ఆ మూవీనే కాదు, సౌత్ నుంచి నేషనల్ లెవెల్లో మారుమోగిన కేజీఎఫ్, కాంతార సినిమాల నాయకుల మీద కూడా ఫ్లడ్ లైట్స్ పడుతున్నాయి. ఇంతకీ వాళ్ళ స్టేటస్ ఏంటి ట్రాక్ చేద్దాం పదండి. సౌత్ తో పోలిస్తే నార్త్ లోనే బిజీగా ఉన్నారు తమన్నా భాటియా. ముద్దులకి హద్దు చెరిపేశారని ఈ మధ్య స్టేట్మెంట్ ఇచ్చిన ఈ బ్యూటీ సౌత్ లో పవర్ఫుల్ క్యారెక్టర్ల కోసం వెయిట్ చేస్తున్నారు. బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్స్ లో కెరియర్ ప్లానింగ్స్ ని షేర్ చేస్తారేమో చూడాలి. అటు అనుష్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు సినీ జనాలు. ఆఫ్టర్ బాహుబలి పాన్ ఇండియా రేంజ్ కి ఇంచ్ కూడా దిగలేదు డార్లింగ్ ప్రభాస్. కానీ అనుష్క మాత్రం ఎప్పుడో ఒకసారి తళుక్కుమంటున్నారంతే. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టితో ఆ మధ్య కాస్త హల్చల్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ఘాటి మీద ఫోకస్డ్ గా ఉన్నారు. ఎలాగైనా ఘాటితో హిట్ అందుకుని తీరాల్సిన కంపల్సరీ సిచ్యువేషన్లో ఉన్నారు స్వీటీ. పాన్ ఇండియా స్థాయిలో బాహుబలి గురించి మాట్లాడుకున్న ప్రతిసారి కేజీఎఫ్ కూడా క్యూలో నేను ఉన్నా అంటుంది. కేజీఎఫ్ ఉన్నప్పుడు శ్రీనిధి శెట్టి ఉండకుండా ఉంటారా? ఫస్ట్ పార్ట్ కన్నా కూడా సెకండ్ పార్ట్లో రాకీ భాయ్, శ్రీనిధి కెమిస్ట్రీ అదిరిపోయిందనే మాటలు జోరుగా వినిపించాయి. హిట్ 3లో నానితో జోడీ కట్టి ఆన్ స్క్రీన్ పై మంచి మార్కులే కొట్టేశారు శ్రీనిధి. కాంతారతో నేషనల్ లెవెల్లో గుర్తింపొచ్చింది సప్తమి గౌడకి. ఈ సినిమాతో వచ్చిన ఫేమ్తో అవకాశాలు కూడా చాలా వచ్చాయి. కానీ సరైన సక్సెస్ లేకపోవడంతో హల్చల్ చేయలేకపోతున్నారు ఈ బ్యూటీ. చేతిలో ఉన్న సినిమాలు క్లిక్ కావాలని మాత్రం బలంగా కోరుకుంటున్నారు.